ఈ వీడియోలో అయితే మీరు చూసేదాంతో పాటు నేనేం చెప్పాలనుకున్నా అంటే నేను ఫస్ట్ టైం సేమియా ఉప్మా చేసిన దానికి మా హస్బెండ్ రియాక్షన్ ఎలా ఫీల్ అయ్యాడో అదైతే చెప్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లాస్ట్ వరకు చూడండి. నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉండండి. హాయ్ హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాణి మల్లేష్ ఎయిటీ. ఈ రోజు కూడా రోజు లేచేలాగానే 5కి లేచిన 5:15 అట్లా వర్క్ అయితే స్టార్ట్ చేసిన. ఇంకా ఊడవడం తుడవడం బట్టలు విండడం స్నానం చేయడం అంతా అయిపోయిన తర్వాత ఇంకా సేమియా ఉప్మా అయితే స్టార్ట్ చేసిన. ఉప్మా స్టోరీ చెప్తాను కదా. పెళ్ళైన కొత్తలో అసలు నాకు వంటలే రాకపోయేది. ఒక చింతపులుసు ఒకటి, అన్నం వండడం ఒక్కటైతే పర్ఫెక్ట్గా వచ్చేది. ఇంకా ఫ్రైస్ అవి ఇవి ఏం రాకపోయేది. బట్ సేమియా ఉప్మా చేసి పెట్టాలని అనుకున్నాం మా హస్బెండ్కి. అప్పుడు మేము మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము. అది పండగ కావచ్చు, మా అక్క వాళ్ళందరం ఉన్నాము. ఇంకా రోజు పొద్దున్నే మా హస్బెండ్ అయితే డ్యూటీకి వెళ్ళాల్సి ఉన్నది. సరే నేను టిఫిన్ చేస్తాను, నువ్వు తినేదు బయట ఏం తినకు అనేసి ఉప్మా అయితే స్టార్ట్ చేసిన. నాకు అసలు తెలియదు ఉప్మా ఎట్లా చేయాలో, సేమియా ఉప్మా ఎట్లా చేయాలో, వాటర్ ఎంత పోయాలో అది ఇదని. నేనేం చేసిన ఇక నార్మల్ ఉప్మా ఎట్లయితే చేస్తారో ప్రాసెస్ అయితే అట్లనే స్టార్ట్ చేసిన. పప్పులు, పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు అవి అన్నీ. ఇంకా వాటర్ కూడా అంతే పోస్తారు కావచ్చు అనుకొని వాటర్ కూడా అంతే పోసిన. అదేమైంది, సేమియా ఉప్మా అయ్యేది కాస్త సేమియా పాయసం అయింది. ఇక మా హస్బెండ్ రియాక్షన్ మామూలుగా లేదు. నీ ఉప్మా వద్దు, నువ్వు వద్దు, నేను సపరేట్గా పోయి బయట తిని డ్యూటీకి అయితే వెళ్ళిపోతా. ఇది తిన్నాను అనుకో డ్యూటీకి పోనీ ఇంక ఇక్కడ నుండి బాత్రూమ్ చుట్టూ తిరగాల్సి వస్తుందని. అది తిన్నాడో తినలేదో నాకైతే మొత్తానికి గుర్తులేదు. అది మాత్రం సేమియా కాకుండా సేమియా పాయసం అయిందనమాట. దాని తర్వాత యూట్యూబ్లో చూసి సేమియా ఎట్లా చేయాలైతే నేర్చుకున్నాను. ఒక కప్పు సేమియాకి 1 టింబావు వాటర్ అయితే పోసుకొని సేమియా చేసినాం అనుకో పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు చూసిరు కదా. నేను కావాలని అన్నిసార్లు ఎందుకు చూపించిన అంటే అది మనం చేసినప్పుడు వెంటనే అయితే పొడి పొడిగా రాదు. కొంచెం చల్లగా అవుతున్న కొద్దీ పొడి పొడిగా అయితే వస్తుంది. మనకి యాడ్లో చూపిస్తున్నాం కదా, వెంటనే అయితే రాదు. ఖచ్చితంగా చల్లగా అవుతున్న కొద్దీ పొడి పొడిగా అయితే వస్తుంది. ఇక అప్పటి నుంచి సేమియా ఉప్మా అయితే పర్ఫెక్ట్గా చేయడం స్టార్ట్ చేసిన అనమాట. ఇంక అప్పటి నుంచి చేస్తూనే ఉంటా. మరి మీకేమైనా ఇలాంటి స్టోరీస్ ఉన్నాయా చెప్పాలనుకుంటే కామెంట్లో చెప్పేసేయండి. ఇక దాని తర్వాత చూసిరు కదా, జావా అయితే చేసిన. ముందు వీడియోలో కూడా చెప్పిన సేమ్ అది కూడా అంతే. ఒక స్పూను పౌడర్కి 1 గ్లాస్ వాటరు, 1 స్పూను బెల్లము కరెక్ట్గా అయితే సరిపోతుంది. ఇంకొంచెం స్వీట్ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ పోసుకోవచ్చు, లేదు అంటే ఈక్వల్ అయిపోతుంది. ఇక దాంట్లోకి మనం పాలైనా పోసుకొని తాగొచ్చు, లేదంటే మజ్జిగలాగా చేసుకొని పెరుగుని అట్లా అయినా తాగొచ్చు. నేనైతే అప్పుడప్పుడు ఇట్లా అప్పుడప్పుడు అట్లా తాగుతా. మా రిషిగాడు ఇంట్లో ఉన్నాడు కదా, వాడికి ఏడవడము అరవడము టీవీ చూడడమే సరిపోతుంది. నేను వంట చేసేలోపు నీకేమైనా అంటే నీకు ఇష్టం ఉన్న సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ అయితే వేయమంటే వాడైతే అది వేసినాడు. నేను మధ్య మధ్యలో వెళ్ళి ఒక చిన్న క్లిప్ అయితే తీసుకున్నాను. మరి మీకు ఎలా అనిపించింది వాడి డ్యాన్స్? ఓకేనా? ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాడు. అంతకుముందుకైతే వాడు ఇష్టం వచ్చినట్టు వేసేది. 1 మంత్ కూడా కాలేదు అనుకుంటా వెళ్ళి. సో ఫైనల్గా వాడు డ్యాన్స్ అయిపోయింది. ఇక్కడ నా వంట కూడా అయిపోయింది. ఇంకా స్నాక్స్ కోసం కొన్ని రెండే బనానాలు తీసుకున్నా. ఇంకా అది జ్యూస్ లాగా చేద్దామని అయితే చేస్తున్నా. మిక్సీ పట్టడం కంటే ఇట్లా చేయడం చాలా హెల్త్కి అయితే మంచిది. దాంట్లో ఉన్న వైటమిన్స్ కానీ ప్రోటీన్స్ ఏమైనా ఉన్నవి కూడా పోవు అనమాట. మిక్సీ పడితే ఆ హీట్కి అనేది అవి కొంచెం స్పాయిల్ అవుతాయి, మనం తిన్నా కూడా యూజ్ ఉండదు. అందుకనే అప్పుడప్పుడు ఇట్లా చేస్తా టైం లేనప్పుడు. మీరు కూడా ఫ్రూట్ సలాడ్ కూడా ఇట్లానే చేస్తా నేను. సో ట్రై చేయండి మీరు కూడా, ఖచ్చితంగా హెల్త్కి అయితే చాలా బాగుంటుంది. ఇక తినేసి గిన్నెలన్నీ తోమేసి కాసేపు అయితే పడుకుంటాం కదా. పడుకున్న తర్వాత మేము మధ్యలో లేచి నాకు ఒక టెస్ట్ ఉన్నదనమాట చేయించుకోవడానికి. మళ్ళీ వీళ్ళు లేస్తే వీళ్ళని ఎందుకు తీసుకెళ్ళడం, పడుకున్నారు కదా ఈలోపు అయితే లేవరు. ఇంకెట్లాగో అది కూడా దగ్గరనే ఉంది, ఆ ల్యాబ్ కూడా మనం వెళ్దాము అనేసి మేమైతే వెళ్ళి ఆ టెస్ట్ అయితే చేయించుకున్నాము. థ్యాంక్ గాడ్ వాళ్ళు అయితే లేవలేదు. మేము వచ్చేవరకే పడుకొని ఉన్నారనమాట. అంటే గాఢ నిద్రలో ఉన్నారు, లేవరు అన్న నమ్మకంతోనే అట్లా వెళ్ళినాం అనమాట. మీరు ఎప్పుడైనా ఇట్లా వదిలేసి ఇంకా వెళ్ళొచ్చినాక మీరు చూసిరు కదా దోస గింజలు. అప్పట్లో మనము టమాటా పచ్చళ్ళు వేయడానికి పల్లీల ప్లేస్లో ఇవే వాడేది. మా అమ్మ అయితే ఇట్లనే చేసేది. అంటే ఎక్కువగా అందరు ఊళ్ళల్లో అయితే ఇట్లనే చేసేవాళ్ళు కదా. ఇప్పుడు పల్లీలు ఏవేవో వేసుకుంటున్నారు కానీ అప్పుడైతే ఇవే వేసేది. సో దోసకాయ కర్రీ చేసినప్పుడు గింజలే ఎక్కువ అవుతున్నాయి అనమాట. నాకే నచ్చట్లేదు, తినకుండా వేస్ట్ అయిపోతున్నాయి. అట్లా కర్రీ చేసినప్పుడు
ఇట్లనే ఏమన్నా మనకి యూజ్ అయితే కదా అనేసి కర్రీ చేసేటప్పుడే ఇంకా దోస గింజలు కర్రీలో వేయకుండా సపరేట్గా తీసి ఇట్లయితే పెట్టుకున్నాను. మీరైతే చూసిరు కదా కొద్ది రోజులు అంటే ఒక 2-3 రోజులు నానబెట్టి పెట్టుకొని మనం ఇట్లా నీట్గా కడిగి పెట్టుకొని కొంచెం ఎండబెట్టుకున్నామంటే మనం గ్రేవీలోకి కానీ టమాటా పచ్చళ్ళు ఏమైనా వేసినప్పుడు కానీ హ్యాపీగా వాటిని యూజ్ చేసుకోవచ్చు. నేను కూడా అట్లా వేసి స్టోర్ చేసుకుంటున్నాను. ఇక ఇప్పుడైతే ఈవినింగ్ వర్క్స్ అవన్నీ అయిపోయాక మళ్ళీ వంట చేసి ఇంక బ్యాంగిల్స్ అయితే కొన్ని మంత్స్ బ్యాక్ ఇది ఇట్లే పెండింగ్ పడిపోతున్నది అనేసి అయితే ఖచ్చితంగా కంప్లీట్ చేయాలని అయితే ఇప్పుడైతే కూర్చున్నా. 1 అవర్ అయితే కంప్లీట్ అవుతుంది. అంటే ఒక ఫుల్ డిజైన్ ఉంటే ఒక బ్యాంగిల్కి 1 అవర్ పడుతుంది అనమాట. అందుకని నేను కంప్లీట్ చేయలేకపోతున్నాను. అంటే ఖచ్చితంగా చేయాలి అంటే చేసేదాన్ని, బట్ చేద్దాం అనుకొని ఇన్ని మంత్స్ అయితే గడిపిన. బట్ ఇంకా ఇప్పుడైతే పెండింగ్ పెట్టద్దు, ఖచ్చితంగా కంప్లీట్ చేయడానికి ఫిక్స్ అయినా అనమాట. దీని తర్వాత ఒక బర్త్డే పార్టీకి వెళ్ళాల్సి ఉన్నదనమాట. ఫైనల్గా బ్యాంగిల్ని అయితే కంప్లీట్ చేసేసిన. మీరు గమనిస్తున్నారా, బర్త్డే పార్టీకి వచ్చిన తన ఫ్రెండ్స్కి అయితే పెన్సిల్స్ని గిఫ్ట్ చేస్తున్నది. ఇక స్నాక్స్ ఇచ్చింది తిన్నాను కదా, మేమైతే అదే పనిలో ఉన్నాము. ఫ్రెండ్స్, ఫైనల్గా వీడియో అయితే ఎండ్కి వచ్చేసింది. మరి మీకు ఈ వీడియోలో ఏ చిన్న పార్ట్ నచ్చినా, ఏదైనా యూస్ఫుల్ అనిపించినా ఒక చిన్న లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉండండి.